ప్రభునందు ప్రేమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు వారి నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియచేస్తున్నాను. ఆగస్టు 31వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకొనుటకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. గడిచిన 3-4 దినాలు స్తుతి నైవేద్య సందర్శన యాత్రలో భాగంగా నేను అనేక ప్రాంతాలలో ఉండటం వలన డైలీ బ్రెడ్ పరిచర్యను అందించలేకపోయాను. అందుకు చింతిస్తూ ఉన్నాను. మంచిది, మనము ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో హైదరాబాదు జిల్లాలో ఉన్న 16 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తున్నాం. దయచేసి గమనించండి. ఈ హైదరాబాదు జిల్లాలో ఉన్న 16 మండలాల్లో గ్రామాలు తక్కువే, కానీ ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు. ఆ ప్రజలందరి రక్షణ కొరకు ప్రార్థించవలసిన బాధ్యత మన భుజస్కంధాల మీద ఉంది. ఈ ఉదయకాలం మనము ప్రార్థించవలసిన మండలం హైదరాబాదు జిల్లా అమీర్పేట మండలం. ఈ అమీర్పేట మండలంలో 2 గ్రామాలు ఉన్నాయి. ఈ 2 గ్రామాల ప్రజలు ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకునండి. మహాగణుడువైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో హైదరాబాదు జిల్లా అమీర్పేట మండలం కొరకు, ఈ మండలంలో ఉన్న 2 గ్రామాల కొరకు ప్రార్థించడానికై మీరు కృప చూపిస్తూ వచ్చారు. అందుని బట్టే మీకు వందనాలు. గొప్ప దేవుడా, ఈ 2 గ్రామాల్లో ఉన్న ప్రజలను, ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను, ముస్లిం సహోదరులను మీరు రక్షించుకొని మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావమును పొందుకొనమని ఈ అమీర్పేటలో పరిచర్య చేస్తున్న మీ దాసులందరినీ మీరు దీవించి ఈ అమీర్పేట మండలంలో గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని కలుగు చేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 8వ అధ్యాయము 9వ మాట నుండి 12వ మాట వరకు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. ఆయన శిష్యులు ఈ ఉపమాన భావం ఏమిటని ఆయనను అడుగగా, ఆయన దేవుని రాజ్యము లెరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది. ఇతరులైతే చూచియు చూడకయు వినియు గ్రహింపకయు ఉండినట్లు వారికి ఉపమాన రీతిగా బోధించబడుచున్నవి. ఈ ఉపమాన భావమేమనగా, విత్తనము దేవుని వాక్యము. త్రోవ పక్కన నడువారు వినువారు కానీ నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యమును ఎత్తుకుని పోవును. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉపమాన రీతిగా విత్తనములు విత్తుటకు ఒక వ్యక్తి బయలుదేరాడని, అతడు కొన్ని విత్తనములు విత్తుచుండగా కొన్ని పక్కన పడ్డాయని,
ఆకాశ పక్షులు వాటిని వెతుకుపోయాయని, మరికొన్ని రాతి నేలల మీద పడి మొలిచి చెమ్మలేనందున ఎండిపోయాయని, మరికొన్ని ముండ్ల పొదల నడుమ పడినని, ముండ్ల పొదలు వాటితో మొలిచి వాటిని అనవిచ్చి వేసినని, మరికొన్ని మంచు నేలను పడిను, అవి మొలిచి నూరింతలుగా ఫలము పొందినట్లుగా గత దినాలలో వాక్యాన్ని మనం ధ్యానిస్తూ వచ్చాం. శిష్యులు ఉపమాన భావం ఏమిటని అడుగుతూ ఉన్నారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మనము అన్ని విషయాలలో ఎవరిని అడగాలంటే ప్రభువుని అడగాలి. ప్రభువుని ఏదడిగినా ఆయన తెలియచేసే దేవుడుగా మనకి ఉన్నాడు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, నీకు సందేహమా? ప్రభువుని అడుగు. నీ జీవితంలో దేవుని కార్యాలు ఆలస్యం అవుతున్నాయా? ప్రభువుని అడగండి. నీ జీవితంలో దేవుని సంకల్పం ఏమిటో, దేవుని ఉద్దేశం ఏమిటో మీరు తెలుసుకోవాలనుకుంటే ప్రభువుని అడగండి. ప్రభు ఉపమానం చెప్పారు, శిష్యులు అడుగుతున్నారు. ఉపమానం యొక్క భావం ఏంటని శిష్యులు అడుగుతూ ఉన్నారు. ఆయన దేవుని రాజ్యము మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నదని, ఇతరులైతే చూచి చూడకయు విని గ్రహింపకయు ఉన్నారని ఉపమానం రీతిగా బోధించుచున్నదని యేసు ప్రభుల వారు చెప్తూ, ఈ ఉపమాన భావం ఏమనగా విత్తనము అనగా దేవుని వాక్యం. చాలామంది హృదయాలలో విత్తనము అనగా దేవుని వాక్యం నిలిచి ఉండని పరిస్థితులు. దయచేసి గమనించండి. సేవకులు పునరుత్థాన దినాన బలిపీఠం నుండి దేవుని అభిషేకంతో వాక్యం అందిస్తూ ఉంటారు. కొంతమందిలో వాక్యము నిలిచి ఉండదు. వచ్చే వారము ఏం చెప్పారో సేవకులను అడిగితే చెప్పలేని పరిస్థితులు. కారణం ఏమిటి అంటే వారి హృదయంలో దేవుని వాక్యము నిలిచలేదు. మీరు దయచేసి గమనించండి. యేసు ప్రభుల వారు చెప్తున్నారు, విత్తనము దేనికి సాదృశ్యం అంటే దేవుని వాక్యానికి సాదృశ్యమని యేసు ప్రభుల వారు చెప్తూ ఉన్నారు. మంచి విత్తనాలు మీ హృదయంలో ఈ డైలీ బ్రెడ్ పరిచర్య ద్వారా విత్తబడునుగాక. ఆమేన్. దయచేసి గమనించండి. యేసు ప్రభుల వారు శిష్యులకు చెప్తూ ఉన్నారు, త్రోవ పక్కన నుండి వారు వినువారు కానీ నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారి హృదయముల నుండి వాక్యాన్ని ఎత్తుకొని పోతాడు. ఎవరండి వీరు? త్రోవ పక్కన ఉన్నవారు. వింటారు కానీ నమ్మి రక్షణ పొందలేరు. ఒక వ్యక్తి వాక్యాన్ని వినటం ద్వారా ఎటువంటి ఉపయోగం లేదు. విన్న వాక్యాన్ని ఏం చేయాలి? నమ్మాలి. నమ్మినప్పుడు మనం పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు మన జీవితంలో చూస్తాం. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, యేసు ప్రభుల వారు చెప్తూ ఉన్నారు, వారు వింటారు కానీ నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యాన్ని ఎత్తుకుపోతాడు. అపవాది గనుక వచ్చి మన హృదయంలో ఉన్న వాక్యాన్ని ఎత్తుకుని పోతే సంతోషం ఉండదు, సమాధానము ఉండదు, ఆదరణ ఉండదు, నెమ్మది ఉండదు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, సంతోషము, సమాధానము, ఆదరణ ఇవన్నీ లేకపోవడం గల కారణం ఏమిటంటే అపవాది వచ్చి మన హృదయంలో ఉన్న వాక్యం అనే విత్తనాన్ని ఎత్తుకొని పోవటం వల్లనే. గనుక ఈ ఉదయకాల సమయంలో రండి, ప్రభువా, అపవాది వచ్చి నా హృదయములో మీ వాక్యాన్ని ఎత్తుకుని పోకుండానట్లుగా మీ సహాయము దయచేయమని ప్రభుని వేడుకుందాం. ప్రభు మన వెనికిడిలో ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. కండ్లు మూసుకునండి.
ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, కృప కలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మీ మెల్లని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు. గొప్ప దేవుడా, అపవాది వచ్చి మా హృదయంలో ఉన్న దేవుని వాక్యాన్ని ఎత్తుకొని పోకుండానట్లుగా మీ సహాయము దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ ఉదయకాలమున డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి, మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావమును పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.